రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల హ్యాకర్స్ జిల్లా ప్రధాన మహాసభ నెల్లూరు నగరంలో డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ బాలాజీ నగర్లో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల హ్యాకర్స్ జిల్లా ప్రధాన మహాసభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తోపుడు బండ్ల వ్యాపారస్తుల మీద అనేకమైన దాడులు చేస్తున్నారని అన్నారు. తోపుడు బండ్లు వాళ్ళకి మున్సిపల్ నుండి వాళ్ళకి ఐడి కార్డులు, లైసెన్సులు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగం రాక వాళ్ళు తోపుడు బండ్లు ఎంచుకున్నారన్నారు. వాళ్ళను ప్రభుత్వం ఆదుకోకపోయినా వాళ్ళకి స్వయం ఉపాధి చేసుకుంటున్న ఆ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి ఫైన్లు వేయడం, మున్సిపల్ వాళ్ళు రోడ్డుకి అడ్డంగా ఉందని వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతున్నాయన్నారు. వీళ్ళ కోసం పార్లమెంటు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ వ్యాపారం చేసుకోవచ్చని, వాళ్ళకి మున్సిపల్ ద్వారా నీళ్లు, కరెంటు కల్పించాలని అన్నారు. ఈ తోపుడు బండ్ల వాళ్ళకి బ్యాంకు కూడా వ్యాపారానికి రుణాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రైవేటు వాళ్ళు రోజువారీ వడ్డీకి ఇచ్చి నిలువ దోపిడీ చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చేయని పక్షంలో సిఐటియు తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారస్తులపైన అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి మున్సిపాలిటీకి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వాలి, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, తర్వాత లైసెన్సులు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే చదువుకున్న యువత ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఈరోజు పక్కదారిని పట్టకుండా కుటుంబానికి సహాయపడాలని చెప్పి ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారాలు ఎంచుకుంటా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోకపోయినా వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకున్నప్పటికీ, ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు వీళ్ళపైన విపరీతమైన ఫైన్లు వేయడము, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాడులు చేయడము, వాళ్ళు ఏదైనా రోడ్లకు అడ్డం వచ్చినా నిర్దాక్షిణంగా సరుకు బండి పైన ఉండే సరుకు అంతా కూడా తీసి పడేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. పార్లమెంటే వీళ్ళకి చట్టం చేసింది ఏమని, ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి పార్లమెంట్ చట్టం చేసింది. దానికి సంబంధించి మున్సిపాలిటీ నీళ్ల సౌకర్యం, కరెంటు సౌకర్యం అన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళపైన దాడులు, విపరీతంగా దాడులు చేయడం, అక్కడ వాళ్ళ మనుషులను పెట్టించడం, వీళ్ళని తరిమేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రక్షణ కావాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉండే జనరేషన్ లో చదువుకునే యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళకి రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వీళ్ళు బ్యాంకులు రుణాలు ఇచ్చి దాని ద్వారా తీసుకోవాలి. కానీ వీళ్ళు అధిక ఫైనాన్సులు ప్రైవేట్ వాళ్ళ దగ్గర రోజువారీ వడ్డీలకి రోజువారీ ఫైనాన్సులు అన్ని చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అలా లేని పక్షంలో మేము సిఐటియుగా ఇక్కడ ఈ సమస్యల పైన అంతా కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది.